హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే, ఎప్పుడు నేను చికెన్ కర్రీయే చేస్తాను, ఈసారి మాత్రం మటన్ కర్రీ. చూడండి, సండే స్పెషల్ మటన్ కర్రీ. నేను ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. ఆంధ్ర స్టైల్లో మటన్ కర్రీ ఎలా ఉండిద్దో. అంతకన్నా ముందు మీరు స్కిప్ చేయకుండా నా ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. మటన్ బాగా కడిగి పెట్టుకున్నాను. నేను ఇప్పుడు నేను పేస్ట్కి రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకుంటే మటన్కి గ్రేవీ లాగా వచ్చింది. అందుకోసం నేను ఆనియన్ టమాటో రెండు కలిపి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకోవాలి, గ్రేవీ లాగా వచ్చింది. చాలామంది కుక్కర్లో పెట్టుకుంటారు, కానీ నేను కుక్కర్లో పెట్టడం లేదు. ఎందుకంటే నాకు ఇలాగ వండుకోవడం చాలా ఇష్టం, అందుకోసం కుక్కర్లో పెట్టను. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. చాలా మా శ్రీకాకుళం స్టైల్లో నేను టమాటా ఎలాగా చేస్తారో శ్రీకాకుళం స్టైల్లో మటన్ కర్రీ, టమాటో మటన్ కర్రీ ఇలా చేస్తారు. నెక్స్ట్ నేను పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా, ఇదిగో పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుండేది. ఇప్పుడు మటన్ ఇందులో వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కర్రీలాగా. నెక్స్ట్ మిగతా మటన్ నేను ఫ్రైలా చేద్దామని ఉంచాను, మెత్తటి సాఫ్ట్ వన్నీ కూడా. మటన్ ఇప్పుడు కర్రీ గ్రేవీ లాగా చేసుకుంటున్నాను ఇది. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ముక్కలకి సాల్ట్ పట్టాలి కదా, అందుకోసం 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ వరకు, మటన్ కదా చాలా వరకు కుక్కర్లో పెట్టుకుంటారు, నేను ఇలా కదా వండుతున్నాను, అందుకోసం కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేసి చూసాను, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ మనం పచ్చిమిరకాయలు వేసాము కాబట్టి కొంచెం సరిపడినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే ఉండాలి కాబట్టి నేను కారం ఎక్కువ వేసాను. ఇప్పుడు కొంచెంసేపు మరో 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను, వేడి నీళ్ళు. ఎందుకంటే మటన్ తొందరగా ఉడకాలి అనుకుంటే వేడి నీళ్ళే వేసుకోవాలి, చల్లటి నీళ్ళు వేయకూడదు. ఇంకో గ్లాస్ వాటర్. మటన్ బోన్ చూడండి ఎంత బోన్ ఉందో. నేను ఇంట్లో రెడీ చేసుకుని పెట్టుకున్న మసాలా అండి ఇది. ఈ మసాలా ఇప్పుడు వేస్తున్నాను. నేను వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం కర్రీ ఎలా ఉందో అని. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. నా గ్రోత్ రీచ్ అవ్వడం లేదు అనుకుంటున్నాను, రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి గ్రేవీ రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి చాలా బాగుండిద్దండి. ఇది ట్రై చేసి చూడండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మటన్ గ్రేవీ రెడీ. చూడండి, బోన్ ఎవరికండి ఇష్టం? అందరికీ ఇష్టమేనండి. మటన్ అంటే చాలామందికి ఇష్టం. ప్లీజ్ నన్ను సపోర్ట్